అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కీలకమైనటువంటి భేటీల్లో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడం, సంచలన విజయాన్ని కూటమి నమోదు చేయడం, అదే తరహాలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూటమిలో మరింతగా పెరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. అటు ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి కావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు పవన్ కళ్యాణ్ జరుపుతున్నారు. ఈ భేటీల సారాంశం ఏంటి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు రాబోతున్నాయి, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి టూర్, ఢిల్లీ టూర్ అంటే ఈ నెలలో ఇది రెండోసారి. ఎలక్షన్స్కి వెళ్ళడం వేరు, బట్ ఇప్పుడు సపరేట్గా వెళ్ళడం, ఎన్డీఏ మీటింగ్ ఉంటుంది, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది డెసిషన్ ఉంటుంది, ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారు. ఇదంతా పొలిటికల్ యాంగిల్ అయితే వరుసగా మంత్రులతో భేటీలు అవుతున్నారు. ఏంటి ఈ భేటీల సారాంశం? డెఫినెట్గా ఆయన ఒక బ్రహ్మాస్త్రంలాగా దొరికాడు ఎన్డీఏ కూటమికి. సక్సెస్ రేట్ 100% ఎక్కడికి వెళ్ళినా. ఆయన ఎందుకు పిలిచారని ఒకసారిగా నేషనల్ మీడియాలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. నిన్న మీటింగ్లో పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారి వాళ్ళ అమ్మాయి రిసెప్షన్కి ఉదయ్ శ్రీనివాస్తో పాటు వెళ్ళారు. అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానికి వెళ్ళారు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు, స్పీకర్ కాబట్టి. ఇక ఈరోజు మార్నింగ్ మనం చూస్తే సార్, మీరు అన్నట్టు కంటిన్యూగా మినిస్టర్స్ దాదాపు ఒక 6 మంత్రులను ఈరోజు కలవబోతున్నారు. ఆల్రెడీ షెకావత్ గారిని కలిసి టూరిజం ప్రాజెక్ట్స్ 7 ప్రాజెక్టుల మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 944 కిలోమీటర్లు ఉంటుంది. తీర ప్రాంతం ఉంది, కానీ దానికి సంబంధించిన టూరిజం డెవలప్మెంట్కి ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత గండికోట సబ్జెక్ట్ కావచ్చు, తర్వాత టూరిజం సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి రకరకాలుగా ఆయనతో అన్నిటికీ కూడా సానుకూలంగా. గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు జలవనరులు చేసాడు, ఇప్పుడు పర్యాటక. కాబట్టి ఆయన పర్యాటక ఎవరిది కందులు దుర్గేశ్వరి జనసేన చూస్తుంది. కాబట్టి జనసేన అని కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకుంటారు. కాబట్టి టూరిజం డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి, గడ్డు పరిస్థితి బయటకు పడే అవకాశం ఉంది. కాబట్టి అపారమైన సహజ వనరులు ఉన్నాయి, మనకు తెలియని అంశం కాదు. కొబ్బరి తోటలు కేరళ తర్వాత అంత అందాలు ఉన్నాయి. దేశానికి ధాన్యాగారంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలు రైస్ పండిస్తున్నారు. తర్వాత ఇంత తీర ప్రాంతం ఉండి ఎందుకని ఉపయోగించుకోలేకపోయారు గత ప్రభుత్వం. ఉపయోగించుకునే విధంగా 7 ప్రాజెక్ట్స్ సానుకూలంగా స్పందించినట్టుగా ఆయన. దాంతోపాటు ఆయనతో పాటు బాలశౌరి గారు, ఉదయ్ శ్రీనివాసు, షెకావత్ గారు కలిసి ఇద్దరు ఎంపీలు కదా, గెలిచిన ఎంపీలు. ఆ తర్వాత 1 o'clockకి జలశక్తి మంత్రి లలన్ సింగ్ని, సిఆర్ పాటిల్ని కలవబోతున్నారు. అంటే జలశక్తి అంటే పోలవరం కావాల్సిన నిధులు కావచ్చు, మిగతా మల్టిపుల్ రిహాబిలిటేషన్ చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. కాబట్టి దాన్ని కూడా అంతకుముందు గతంలో ఆ శాఖలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పొలదప్పలకు కలిశారు. 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు. 2026కి టార్గెట్ పెట్టారు. గత ప్రభుత్వం చేయలేకపోయింది, ఇది పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కాబట్టి అది పూర్తయితే ఆంధ్రుల జీవనాడి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ చాలా మేలు చేకూరుతుంది. ఇకపోతే అది అయిన తర్వాత నిర్మలా సీతారామన్ భేటీ, అది చాలా కీలకమైన భేటీ. ఎందుకంటే ఆర్థిక శాఖ చేతిలోనే, బడ్జెట్ అంతా చేతిలో ఉంది. ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెన్స్ ఈ పీరియడ్లో మనం చూసాం. కాబట్టి పలు పెండింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆర్థికపరమైన నిధులు ఏపీకి కేటాయించే విషయంలో ఉప ముఖ్యమంత్రిగా కలవబోతున్నాడు ఫస్ట్ టైం నిర్మలా సీతారామన్. ఆ తర్వాత మనం చూస్తే కనుక అశ్విని వైష్ణవ్ మనం చూసాం. అమరావతిలో మనం 2000 రైల్వే లైన్ శాంక్షన్ చేసింది. రైల్వే జోన్ భూమి పూజ అంటున్నారు. ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం తరపున అశ్విని వైష్ణవ్ కలవటం అనేది మొన్న కూడా అభినందించారు, మనం చూసాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఒక మంచి పరిణామంగా భావించాలి. ఆ తర్వాత లలన్ సింగ్, ఇప్పుడు పంచాయతీరాజ్, ఇప్పుడు ఈయన శాఖ పంచాయతీరాజ్, ఈయన పరిధిలో ఈయన శాఖ. కాబట్టి పంచాయతీలకి, గ్రామాలకి నిధులు ఏమున్నాయి, అందులో మెయిన్ కనెక్టివిటీ పంచాయతీరాజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, ఈయన పరిధిలో ఉంటుంది. అదేవిధంగా దీనికి సహాయ మంత్రి కూడా మన గుంటూరు ఎంపీ గారే, పెమ్మసాని గారు. కాబట్టి పంచాయతీరాజ్కి విరివిగా చక్కగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాలు, గ్రామాలు సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. కీలకమైన శాఖలు ఈ చేతిలో. సో వరుసగా అఫీషియల్ మీటింగ్సే ఉన్నాయి, షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ మీటింగే. తర్వాత రేపు అనేది చాలా కీలకం. రేపు ప్రధానమంత్రి మోదీ గారు, తర్వాత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ను కూడా కలవబోతున్నాడు. అంటే ఇప్పుడు రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తయింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాంట్లో పార్లమెంట్ హాల్లో మీటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారిని, ఉపరాష్ట్రపతిని కలవబోతున్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఏదో ప్రత్యేకమైన ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. ఇటు అఫీషియల్ ఇవే ఉన్నాయా, లేదంటే పొలిటికల్ ఎజెండా కూడా ఉందా? లేదు, పొలిటికల్ ఎజెండా కూడా ఉంది. ఇవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వివిధ శాఖలకు మధ్య సమన్వయంతో ఆ శాఖలు రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం.
ఇకపోతే మోదీ గారికి ఉన్న సాన్నిధ్యం ఎన్డీఏలో ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈయన కనపడుతున్నాడు. తమిళనాడులో వెళ్ళినా హిందూ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నా, మహారాష్ట్రలో 100% స్ట్రైక్ రేట్ చూసుకున్నా, ఎక్కడ చూసినా ఈయన ఒక ట్రబుల్ షూటర్లా కనపడుతున్నాడు. కాబట్టి మోదీ గారు, అమిత్ షా గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్దలతో మాట్లాడి రేపు ఆయనకి ఒక మంచి బాధ అంత మనం అనుకుంటే ఎన్డీఏ కన్వీనర్ కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు అతి త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికలు, బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఇతను ఉపయోగించుకోవాలనేది చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తమిళనాడులో ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని, అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఆనాటి పివి నరసింహారావు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. కాబట్టి ఎన్డీఏలో ఈజ్ ద కీ రోల్ అనేది అర్థమైపోయింది. కాబట్టి మీరు ఈ 2 రోజులు ఎప్పుడు లేని విధంగా, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. జగన్ గారు గవర్నమెంట్ ఎప్పుడు ఆయన తప్పితే బుగ్గన రాజేంద్రనాథ్ విజయసాయి రెడ్డి తప్పితే ఎవరు కనపడేవాళ్ళు. ఒక రకంగా రాష్ట్రానికి దీనివల్ల మేలు జరుగుతుందని భావించవచ్చు. కేశవ్ గారు 100% సార్. మంత్రులకి స్వేచ్ఛ ఉంటే ఆ శాఖలకి ఏం కావాలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చూసాం, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు, మిగతా సత్యకుమార్ వెళ్ళారు, మిగతా శాఖ అందరూ వెళ్ళారు, కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు, నారాయణ గారు, ఆల్మోస్ట్ మంత్రులు అందరూ వెళ్ళారు. ఇది డే 1 నుంచి జరుగుతుంది. అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ డే 1 నుంచి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యతగా చేసుకున్నారు. మీరన్నట్టు గత 5 సంవత్సరాలు ఏ చేయాలన్నా ఆయన పోయి వెంకటేశ్వర్ల యొక్క ప్రతిమ, మిగతా శాలువా కప్పేసి ఈయన, మీరన్నట్టు ఈయన ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత బొగ్గన, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, ఈ ముగ్గురే ఉంటారు తప్పితే ఇంక మంత్రులు ఎవరు. అప్పుడప్పుడు మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ఆయన ఫ్యామిలీ అనుకోండి. కాబట్టి ఇక మంత్రులకి స్వేచ్ఛ లేదు, ఇక్కడ మంత్రులకి స్వేచ్ఛ ఉంది, వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, మంత్రులు ఏం చేయాలి అనేది సిస్టమేటిక్ ఉంది. టూరిజం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే మాట. దానికి ఒక ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అవునండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ, రెవెన్యూ మోడల్కి కానీ టూరిజమే ఎక్కువ అవకాశాలు కల్పించే ఇది ఉంది అని అనుకుంటుందా ప్రభుత్వం? 100% సార్. మనం డ్రోన్ షో మనం చూసే కనుక 4 లక్షల మంది ఉపాధి వస్తుంది డ్రోన్ ఇండస్ట్రీ. ఫస్ట్ టైం అంత షో మనం ఎప్పుడు చూడాల. ఆ తర్వాత స్కీ ప్లేన్ ఒకటి 40 నిమిషాల్లో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అది టూరిజంలో భాగంగా చూడాలి. ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మీరు ఇక్కడ యానిమల్ హస్బెండరీ కూడా ఈయన లలన్ సింగ్ ఈ ఇన్ఛార్జిగా ఫిషరీస్ అండ్ యానిమలిజం, అంటే మత్స్యశాఖ, చేపలు, రొయ్యలు ఎక్కువగా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా వరకు ఉంది. కాబట్టి దానికి సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు తీసుకొస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇకపోతే గోదావరి జిల్లాలు కావచ్చు, తీర ప్రాంతం అప్ టు కృష్ణపట్నం వరకు కావచ్చు, 974 కిలోమీటర్లు ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెంది ఎంప్లాయ్మెంట్, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుపుతున్నటువంటి పర్యటనలు ఇవి. వరుసగా కేంద్ర మంత్రులందరితో భేటీలు కావడం, రాష్ట్రానికి కావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనని ఆయన కేంద్రం ముందర ఉంచుతున్నారు. వీటిపైన సానుకూల స్పందనే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక పొలిటికల్ ఎజెండా విషయానికి వస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో, ఢిల్లీలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. అలానే బీహార్, తమిళనాడు ఎలక్షన్స్లో కూడా ఆయన సర్వీసెస్ని ఎన్డీఏ కూటమి ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.